హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద ఛానల్. మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాం ఈరోజు. ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది నిజంగా ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీయా లేదా అక్కడ ప్రమోషనల్ స్టంట్ మాత్రమేనా? మనకి ఇంకేమైనా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయా? లైక్ హైడ్రోజన్, లేకపోతే ఇథనాల్, ఇంకా బయోఫ్యూల్. దాని గురించి తెలుసుకుందాం. ముందుగా మనము ఎలక్ట్రికల్ వెహికల్స్ నేచర్కి ఎలా బెనిఫిట్చాలో చూద్దాం. అందులో కంబషన్ ఇంజన్ లేదు కాబట్టి వైల్ డ్రైవింగ్ దెర్ ఇస్ నో ఎయిర్ పొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం సౌండ్ పొల్యూషన్ కూడా తక్కువ. నిజంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ 100% క్లీనా లేదా అవి కూడా మన నేచర్ ని హార్మ్ చేస్తాయా చూద్దాం. ఎలక్ట్రికల్ వెహికల్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేది బ్యాటరీ. ఆ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మనకు కొన్ని ఎలిమెంట్స్ కావాలి, లైక్ లిథియం, కోబాల్ట్ వగేరా వగేరా. సో అవన్నిటిని మనం ప్రొడక్షన్ చేయాలంటే మైనింగ్ చేయాలి. మైనింగ్ కాజెస్ ల్యాండ్ అండ్ వాటర్ పొల్యూషన్. ఎట్ ద సేమ్ టైం చాలా ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ మైనింగ్స్లో చిన్న పిల్లలను తీసుకెళ్తున్నారు. బ్యాటరీని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ కూడా CO2ని రిలీజ్ చేస్తున్నాయి. ఇంకో ప్రాబ్లం వచ్చేసి మనం ఆ బ్యాటరీని ఎలా రీఛార్జ్ చేస్తున్నాం. ఎందుకంటే మన కంట్రీలో 55% ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ ఈజ్ జనరేటెడ్ బై కోల్. సో మనం ఇంకా 55% ఎనర్జీని కోల్ నుంచి ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఆ ఎనర్జీని మనం ఈవీ వెహికల్స్లో వాడితే లాభం లేదు. సో మనము సోలార్ ఇంకా విండ్ వీల్స్ కి కన్వర్ట్ కావాలి. ఈవెన్ దో ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్రోల్ ఇంకా డీజిల్ వెహికల్స్ కన్నా బెటరే, కానీ ఆ ఈవీ లైఫ్ సైకిల్ వచ్చేసి మళ్ళీ ఎన్విరాన్మెంటల్ ని హార్మ్ చేస్తుంది. మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ ఒకటే ఆప్షనా లేదా మనకి ఇంకేమన్నా ఆప్షన్స్ ఉన్నాయా చూద్దాం. హైడ్రోజన్ సెల్ వెహికల్స్. ఈ వెహికల్స్ అనేవి హైడ్రోజన్ గ్యాస్ తో రన్ అవుతాయి. సో నో హార్మ్ఫుల్ గ్యాసెస్ ఆర్ రిలీజ్డ్. మన ఈవీస్ కన్నా దీని రేంజ్ ఎక్కువ. ఒకవేళ మనం రెన్యూవబుల్ ఎనర్జీతో హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తే ఇది కూడా క్లీన్ ఎనర్జీ. హైడ్రోజన్ వెహికల్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఇట్ నీడ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు ప్రొడ్యూస్ హైడ్రోజన్ గ్యాస్. మన దగ్గర ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేదు. మనకి ఇంకో ఆప్షన్ వచ్చేసి బయోఫ్యూల్ ఇంకా ఇథనాల్ వెహికల్స్. సో ఇథనాల్ అనేది షుగర్ కేన్, రైస్ హస్క్ లేదా అగ్రికల్చర్ వేస్ట్ తో ప్రొడ్యూస్ అవుతుంది. అదే బయోఫ్యూల్ అనేది ప్లాంట్ ఆయిల్, యానిమల్ ఫ్యాట్ లేదా బయో వేస్ట్ తో ప్రొడ్యూస్ అవుతుంది. ఈ రెండు ఫ్యూయల్స్ ని మనము ఎగ్జిస్టింగ్ ఇంజన్స్ లో వాడొచ్చు. సో మన దగ్గర వాడుతున్నారు E20 అని ఇథనాల్ ని వాడుతున్నారు. సో ఇట్ రెడ్యూస్ ద కార్బన్ ఎమిషన్ విచ్ ఈస్ ద బెటర్ ఆప్షన్. సో మన దగ్గర ఒక సింగిల్ ఆన్సర్ లేదు. మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ ని మెట్రోపాలిటన్ సిటీస్ లో షార్ట్ డిస్టెన్స్ కి వాడొచ్చు. అట్ ద సేమ్ టైం హైడ్రోజన్ వెహికల్స్ ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి లేదా ట్రక్స్ కి లేదా ఇండస్ట్రియల్ యూస్ కి వాడొచ్చు. అదే బయోఫ్యూల్స్ ఇంకా ఇథనాల్ ని అగ్రికల్చర్ ఏరియాలో వాడొచ్చు. ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే మనం స్మార్ట్ గా క్లీన్ ఎనర్జీ వెహికల్స్ ని మిక్స్ చేసి ఒక బెటర్ అవుట్కమ్ కోసం ట్రై చేయాలి. మనం వెహికల్స్ పైనే కాకుండా ఇంకొంచెం డీపర్ గా థింక్ చేయాలి. లైక్ హౌ వీఆర్ జనరేటింగ్ ఎనర్జీ, హౌ వీఆర్ యూజింగ్ ద ఎనర్జీ అండ్ హౌ వీఆర్ డిస్పోజింగ్ ద ఎనర్జీ. సో దాని గురించి కానీ మనం ఆలోచించాలి. మీ ఇచ్చిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. డోంట్ మిస్ ద బెల్ ఐకాన్ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్. జై హింద్.